నెక్స్ట్ యూనిట్ త్రీ చూస్తే బిజినెస్ ఎకనామిక్స్. బిజినెస్ ఎకనామిక్స్ లో మనకున్న కాన్సెప్ట్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ చూస్తే మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. నెక్స్ట్ డిమాండ్ అనాలిసిస్. నెక్స్ట్ మనం చూస్తే కన్స్యూమర్ బిహేవియర్. నెక్స్ట్ లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థియరీ ఆఫ్ కాస్ట్. నెక్స్ట్ మనకి ప్రైస్ డిటర్మినేషన్, అలాగే ప్రైస్ స్ట్రాటజీస్. వీటిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి, అవన్నీ చూడండి. యూనిట్ 4 మనకి ఏముంది అంటే బిజినెస్ ఫైనాన్స్. బిజినెస్ ఫైనాన్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటని చూస్తే ఫస్ట్ కాన్సెప్ట్ మనకి సోర్సెస్ ఆఫ్ ఫైనాన్స్. దీనిలో సబ్ టాపిక్స్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ చూస్తే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్. టాపిక్ మనం చూస్తే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ రిస్క్ అండ్ రిటర్న్ అనాలిసిస్ చూస్తే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్. ఇప్పుడు 5th యూనిట్ అనేది మనకి ఏముంది టైటిల్ చూస్తే యూనిట్ 5 బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ అనేసి ఇచ్చారు. వీటిలో ఉన్న టాపిక్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ టాపిక్ మనం చూస్తే మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇది చూస్తే కొరిలేషన్ అండ్ రిగ్రెషన్, ప్రాబబిలిటీ అప్రోచెస్. నెక్స్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ శాంప్లింగ్ అండ్ ఎస్టిమేషన్,